ఇంట జరిగే ఫంక్షన్లకు అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగించి జన్మసార్థకం చేసుకోవాలని లయన్స్ స్టార్ క్లబ్ జోన్ చైర్మన్ చేబోలు గణేష్ ప్రసాద్, లయన్స్ క్లబ్ స్టార్ క్లబ్ అధ్యక్షులు గరికిపర్తి నమశివాయ పేర్కొన్నారు. కాకినాడ వినుకొండవారి వీధి శ్రీ సీతారామసాయి గణపతి ఆలయం వద్ద లయన్స్ క్లబ్ స్టార్స్ తరపున జోన్ చైర్పర్సన్ చేబోలు గణేష్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆయన ద్వితీయ కుమారుడు చేబోలు సాయి సాత్విక్ జన్మదిన సందర్భంగా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ స్టార్స్ అధ్యక్షుడు గరికిపర్తి నమశివాయ, విఎస్ఆర్ మూర్తి, వడ్డాది నాగిని, ఇంద్రగంటి నాగేశ్వరి, ఇంద్రగంటి శ్రీనివాస్, సెక్రటరీ ఇందుగల ప్రసాద నాయుడు, సిహెచ్ గాంధీ, వీధిలోని సభ్యులు సుంకర మాధవి, చేబోలు వాణి ఉమ, కంచర్ల లక్ష్మీ నాగమణి, భవిరిశెట్టి నాగదేవి, ఆలయ ప్రెసిడెంట్ కె రాంబాబు, సెక్రటరీ సీతాపతి, ట్రెజరర్ కాంబాబు పాల్గొన్నారు. అప్పటి నుండి ఇక్కడ అనేక కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. అదేవిధంగా గత 3 సంవత్సరాల నుండి ఇక్కడ ప్రతి మంగళవారం లయన్స్ క్లబ్ స్టార్స్ జోనల్ చైర్పర్సన్ అయినటువంటి చేబ్రోలు శ్రీరామ గణేష్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి మంగళవారం నాడు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా దాన్ని బేస్ చేసుకొని ఈ రోజున మన లయన్స్ క్లబ్ స్టార్స్ జోనల్ చైర్పర్సన్ అయినటువంటి గణేష్ ప్రసాద్ గారి ద్వితీయ పుత్రుడు చేబ్రోలు సాత్విక్ జన్మదినం సందర్భంగా ఈ రోజున ఇక్కడికి విచ్చేసిన అనేక మంది భక్తులకు ఉచిత అన్నదాన ప్రసాద వితరణ చేయటం జరిగింది. ఆ యొక్క చిన్నారి చేబ్రోలు సాత్విక్కి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి అన్ని విధాలుగా అతను అనుకున్నట్టు దిగ్విజయం జరగాలని కోరుకుంటున్నాను. సందర్భంలో ప్రతి మంగళవారం 3 సంవత్సరాల నుండి ఇక్కడ అన్నదానం జరపబడుతున్నది. ఇక్కడికి ప్రతి మంగళవారం 40 నుంచి 50 మంది దాకా అన్నదానం జరుగుతుంది. ఈ రోజున మా ద్వితీయ పుత్రుడు సాత్విక్ జన్మదిన సందర్భంగా ఈ అన్నదానం ఏర్పాటు చేశాను. ఈ కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం నేను ఆర్గనైజ్ చేసి అవి ఎవరైనా అన్నదాతలు ఏర్పాటు చేస్తుంటే వాళ్ళకి సహకారం చేయమని ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ స్టార్స్ ప్రెసిడెంట్ నమశివాయ గారు, అడ్మినిస్ట్రేటర్ నాగేశ్వరి గారు, ఈ ఫౌండర్ ఆఫ్ ది స్టార్స్ క్లబ్ నాగిని గారు, మరియు మా వీధిలో సభ్యులు సుంకర మాధవి గారు, కంచర్ల లక్ష్మి గారు, నాగమణి గారు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరైనారు.